జై విఘ్నేశ్వరాయ మా తల్లిదండ్రుల పాదపద్మను నమస్కరించుకుంటూ మీ అందరికీ శ్రీ విశ్వవసనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. వృషభ రాశి. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. ఈ రాశి వారికి గురువు మే 15వ తారీఖు నుంచి ద్వితీయ స్థానంలో ఉంటూ తాళముద్దుగా ఉంటారు. శని ఏకాదశ స్థానంలో సువర్ణముద్దుగా ఉంటారు. రాహుకేతువులు దశమ చతుర్దశములుగా ఉంటూ రైసముద్దులుగా ఉంటారు. గురువు ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల సంఘంలో గౌరవ ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు అన్నిటా కూడా ప్రతి పని కూడా విజయంలో సాధిస్తారు. అప్పులు తీర్చగలుగుతారు. శని ఏకాదశ స్థానంలో ఉండటం వల్ల కష్టించి చేసిన ఏ పనైనా సరే వీళ్ళకి అనుకూలంగా మారుతుంది. రాహుకేతుల విషయానికి వస్తే కనుక కేతు చతుర్థంలో ఉండడం వల్ల చిన్న చిన్న ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. రాహు దశమంలో ఉండటం వల్ల పెద్ద వాళ్ళతో సలహాలు, సంప్రదింపులు, పెద్దవాళ్ళతో మాట పట్టింపులు వస్తాయి. అలాగే స్నేహం కూడా కుదురుతూ ఉంటుంది. అందువల్ల శని అనుకూలంగా ఉండటం, గురువు అనుకూలంగా ఉండటం వల్ల వృషభ రాశి వారికి విద్యార్థులకు కానీ, వ్యాపారస్తులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ అన్నింటా కూడా బాగుంది. ఉద్యోగస్తుల ప్రమోషన్స్ కూడా వస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. వీరు గురు శనికి ఎక్కువ పూజ చేసుకోవడం మంచిది. అశ్వత్థ వృక్షానికి ప్రదర్శన చేయడం వల్ల ఇంకా కూడా లాభిస్తుంది. ఇది వృషభ రాశి గురించి మామూలుగా చెప్పడం. ఇంకా డీప్గా తెలుసుకోవాలనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం.